గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే బిర్యానీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం మన తమ్ములతో. మేము ఛాలెంజ్ అయితే అనుకున్నాం కానీ బిర్యానీ అయితే ఎక్కడ దొరకట్లేదు. బిర్యానీ కోసం మేము తిరగలేని రూట్ లేదు, తిరగలేని రెస్టారెంట్ లేదు. బహుశా కార్తీక మాసం ఎఫర్ట్ అనుకుంటా. అండ్ ఫైనల్ గా అటు తిరిగి అయితే మొత్తానికి మాకు ఒక రెస్టారెంట్ అయితే కనబడ్డది. కానీ అక్కడ అయితే క్రౌడ్ అయితే ఎవరు లేదు. ఈ రెస్టారెంట్ దగ్గర క్రౌడ్ ఎవరు లేకపోసరికి మాకు కొంచెం డౌట్ అయితే వేసింది. అయినా సరే ఒక పక్క నుంచి బిర్యానీ ఛాలెంజ్ గుర్తొస్తుంది. ఇంకేం చూడకుండా బిర్యానీ అయితే తీసుకున్నాం. ఫ్రెష్ గా అయితే హోటల్ నుంచి అయితే బిర్యానీ అయితే తెచ్చేసాం అనమాట. ఛాలెంజ్ ఏంటంటే మేము ముగ్గురు అయితే టైమింగ్ అయితే పెట్టుకున్నమాట. ఎవరైతే ఫాస్ట్ గా తినేస్తారో వాళ్ళైతే విన్ అనమాట ఈ ఛాలెంజ్. ఒకవేళ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకైతే చాలా సివియర్ పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. ఆ పనిష్మెంట్ ఏంటో కూడా మీరే చూసండి వీడియో లాస్ట్ వరకు. సౌగ్గా బయట కొట్టిదారు అయితే తీస్తాం. ముక్కలు కూడా అంతే సౌగ్గా ఉన్నాయి అనమాట. అయినా సరే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. పార్టిసిపెంట్స్ అయితే ఇదిగోనమాట. వీళ్ళిద్దరితో అయితే మనం ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు మనం కూడా అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. బిర్యానీ ఆల్రెడీ ఆడైతే ప్లేట్లు అయితే వేసుకున్నాడు. ఆడైతే వేసుకున్నాడు కదా ఇంకా వేసుకోలేదు అనమాట. బిర్యానీ మొత్తం పొట్టలోకి ఎలా ఎక్కించాలరా బాబు అని బుర్ర పీక్కుంటూ వీడియో తీస్తుంటే ఒక పక్క వీడి నా బిర్యానీలో మొక్కలు ఎలా కొట్టేయాలని తేట ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. ఇప్పటికే వీడియో చాలా లాగ్ అయింది అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఇప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలైంది. ఛాలెంజ్ స్టార్ట్ అవగానే ఆవేశం సార్లే బిర్యానీ ముద్ద నోట్లో పెట్టాడు. అంతే ఆవేశంగా 2 అంగుళాలు తలంటికి బయటకు వచ్చింది. అయితే మాకేటి ఒక్కసారి ఛాలెంజ్ లో దిగితే ఎన్ని వెంట్రుకలు వచ్చిందో తీసి పక్కన వేసి ముక్కలు నోట్లో వేసి పిప్పి చేస్తాను, కానీ ఛాలెంజ్ అయితే వదిలే ప్రసక్తే లేదని సౌకగా దొరికిన సీరమే బిర్యానీలో మిక్స్ కొట్టి ఛాలెంజ్ మొదలు పెట్టాడు. మరి ఇంకొకటి అయితే సైలెంట్ గా నాకు ఎవరితోనే సంబంధం లేదన్నట్టు ఛాలెంజ్ లో ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయాడు. వాళ్ళిద్దరి సంగతి ఏమో కానీ నాకైతే ఆ 2 అంగుళాల తలంటికి చూసినప్పటి నుంచి ముద్ద అయితే అసలు దిగట్లేదు. అయినా సరే నెమ్మది ఎక్కెత్తున్నాను. ఛాలెంజ్ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఒక్కొక్కరు నువ్వు నేను అనుకుంటూ బలవంతంగా బిర్యానీ కొడుపులోకి ఎక్కిస్తున్నారు. నేనైతే ఒక పక్క ఛాలెంజ్ అని చేయాలా, ఒక పక్క వీడియోనే తీయాలా, సరదా తీరిపోతుంది. ఛాలెంజ్ మంచి ఎక్సైట్మెంట్ గా నువ్వు నేను అంటూ సాగుతుంటే మధ్యలో ఒక బొడంకాయ కూడా వచ్చి టైమర్ మొత్తం సరదాగా గెలిగేశాడు. అంతే, ఇంకేముంది. అప్పటి వరకు నాతో ఛాలెంజ్ చేసిన ఇద్దరు అయితే దాదాపు ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారు, కానీ అదైతే ఇంకా సగం కూడా అవ్వలేదు. ఇప్పుడు ఛాలెంజ్ అయితే మనం ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. కానీ మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి సరదా ఇచ్చే టాస్క్ అన్ని ఇచ్చి సరదా ఇచ్చేస్తారు. సో ఇలాగైతే లాభం లేదని మనలో కమలాసన్ దింపారు. ఫుడ్ ఏం బాగలేదు. ఇదేం ఫుడ్ రా బాబు, తలంటి చూసినా ఎలా తింటున్నారా మా ఫుడ్. అయినా సరే ఈ ఛాలెంజ్ అంటారా, మధ్యలో బుడంకాయ కూడా వచ్చి టైం ఆపత్తే ఎలా అవుతుంది ఛాలెంజ్. మానే ఒప్పుకోండి, చీటింగ్ ఇలాగ లేనిపోయిన మాటలన్నీ చెప్పేసి వాళ్ళిద్దరిని పోగరించి ఛాలెంజ్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయాం. ఎలాగో ఛాలెంజ్ ఉంటాం. మరి వీడియో లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జరా.